Everyone, today's our topic is a polite request. Polite request means nothing but మర్యాదపూర్వకంగా మనము ఒకరిని ఏదైనా విషయం గురించి అర్జించుకోవడం అంటే మామూలు మనకి ఏదైనా ఒక సహాయం మన ఎదుటి వ్యక్తి నుంచి మనం పొందాలని అనుకున్నప్పుడు మనము మర్యాదపూర్వకంగా పొలైట్ మీన్స్ నథింగ్ బట్ తెలుగు మీనింగ్ పొలైట్ తెలుగు మీనింగ్ నథింగ్ బట్ మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేసి అడగడం వల్ల అది మనకు చూడడానికి కూడా మంచిగా ఉంటుంది, వినడానికి కూడా ఇప్పుడు మనకి సహాయం చేసే వ్యక్తిని కూడా ఆయన మనస్సుకు కూడా ఒక మనం గౌరవప్రదమైన విషయంగా మనము వాళ్ళని అడిగినలాగా ఉంటుంది. అలాంటి విషయాలను మనం అలాంటి వాక్యాలలో ఇంగ్లీష్లో ఎలాంటి పదాలను ఉపయోగించాలంటే సి విల్ వుడ్ కెన్ కుడ్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ అంటే ఇందులో ఈ 4 వర్డ్స్ వాడి విల్ కానీ వుడ్ కానీ కెన్ కానీ కుడ్ కానీ ఈ 4 వర్డ్స్ మనం పొలైట్ రిక్వెస్ట్ అంటే మర్యాదపూర్వకంగా మనం ఒక విషయాన్ని అడగడానికి కోసము ఈ 4 వర్డ్స్ని యూజ్ చేస్తాము. దాని తర్వాత యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ అంటే ఇదొక్కటి కొంచెం మీరు చూడండి, కాన్సన్ట్రేషన్ చేయండి. యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ యూజ్ చేస్తాను ఇక్కడ విల్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ విల్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ మీరు దయచేసి నాకు హెల్ప్ చేస్తారా? వుడ్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ విల్ బదులు వుడ్ యూజ్ చేస్తానండి అంటే నాకు దయచేసి అదే అర్థం వస్తుందండి, దయచేసి నాకు సహాయం చేస్తారా? కెన్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ ఈ సహాయం చేయగలరా? కుడ్ యూ ప్లీజ్ డూ అంటే ఇంకా హంబుల్గా పొలైట్గా మనం అడగాల అంటే ఇది కుడ్ అనేది మనకి ఇంకా డీప్గా పొలైట్నెస్ అనేది మనము ఇంకా ఎక్స్ప్రెస్ చేయాలా అన్న పదం కుడ్ యూజ్ చేస్తామండి. ఓకేనండి. విల్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ అంటే నాకు సహాయం చేస్తారా? వుడ్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ అంటే కూడా ఇది మన దీనికన్నా కూడా ఇది కొంచెం అది ఇంకొక గౌరవప్రదమైన ఒక స్టెప్ ఎక్కువ అనుకోండి. కెన్ యూ ప్లీజ్ చేయగలరా? కుడ్ యూ ప్లీజ్ చేయగలరనే కానీ ఈ వర్డ్కి ఈ వర్డ్కి ఏ విధంగా డిఫరెన్స్ అంటున్నామో విల్ యూ ప్లీజ్ అంటే చేస్తారండి అది కూడా రిక్వెస్టే కాదు. కుదరనప్పుడు ఇంకా హార్ట్ఫుల్గా వచ్చేసినట్టు కెన్ యూ చేయగలరా అది కూడా మనం పొలైట్ రిక్వెస్టే. కుడ్ యూ ప్లీజ్ అన్నప్పుడు కుడ్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్ అంటే అది ఇంకా మనము ఒక మనస్ఫూర్తిగా మనము అర్జించుకున్నట్లండి. మనము ఒక మనస్ఫూర్తిగా ఇది చేస్తారా అని మనము ఎదుటి వ్యక్తికి ఇంకా వాళ్ళ మనసు కరిగేలా ఈ వర్డ్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఇంత అవసరంలో ఉన్నారు నేను చేయాలా అని వాళ్ళ మనసును మనం మోటివేట్ చేయడానికి మనము ఫుడ్ అనేది యూజ్ చేస్తామండి. ఐ విల్ టెల్ సమ్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ విత్ దీస్ 4 వర్డ్స్ అండి. విత్ దీస్ 4 వర్డ్స్ యాక్చువల్లీ దిస్ రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్ విల్ బి సేమ్ అండి. ఓకేనా, దిస్ ఎక్స్ట్రా వర్డ్స్ విల్ బి సేమ్ బట్ వీ హ్యావ్ టు చేంజ్ ఓన్లీ దీస్ 4 వర్డ్స్ అండి. Only these 4 words. These 4 words will give the same meaning. There is no doubt in that. But when we are using that, according to the situation, it will be good for us to use. అంటే గుడ్ అంటే మనము ఇంకా కొంచెం చేసేదానికి కూడా రెస్పెక్ట్ ఎక్కువ చేసి అడగాలని అనుకున్నాము. గుడ్ కూడా అంతే. చూడండి, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్ విల్ యూ ప్లీజ్ నేను అన్నదంటే ఇక్కడ స్ట్రక్చర్ విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్ ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తారండి. రిక్వెస్ట్ కదా. విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్ నాకు కూడా హెల్ప్ చేస్తారండి. విల్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం మీరు నా ప్రాబ్లాన్ని నా యొక్క సమస్యను అర్థం చేసుకుంటారా? కెన్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఓకేనా. సమ్ టైమ్స్ వెన్ వీ గో to our relatives or friends home, if you feel thirsty, we can ask in this way, hey, go and get a glass of water for me. You can't ask like that, no? At that time, you politely you can ask in this manner. Understand? I think so. Can you please get me a glass of water? This is the polite expression. Instead of this, if you ask like, go and get a glass of water, I am feeling very thirsty. If you ask like this, how it will be? It shows our behavior, it shows our culture, it shows our attitude. So instead of that, we can ask like this also. Can you please give me one glass of water? Can you please get me a glass of water? అంటే నా కోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వస్తారా అండి అని మనము వాళ్ళని రిక్వెస్ట్గా పొలైట్ వేలో మనము అడిగినట్టు రిక్వెస్ట్ చేసి పొలైట్ వేలో అడిగినట్టండి.
కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ వన్స్. ఇంకా మనము సమ్టైమ్స్ వెన్ వీ గో టు బ్యాంక్స్ ఆర్ సమ్వేర్ దెన్ సమ్టైమ్స్ వీ డోంట్ హ్యావ్ పెన్స్ ఇన్ అవర్ హ్యాండ్. అంటే మన చేతుల్లో కొన్నిసార్లు పెన్నులు ఉండవండి కదండి. అలాంటి సందర్భాలలో మనము ఒక స్ట్రేంజర్ని, కొత్త వ్యక్తిని ఏ విధంగా అడుగుతాము? కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ వన్స్. మనం అది రిక్వెస్ట్గా అడిగిన వెంటనే తను వితౌట్ థింకింగ్ విల్ బి రెడీ టు గివ్ హిస్ పెన్ ఆర్ సంథింగ్. ఓకేనా? వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ద వే. వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ద వే. ఓకే, ఎప్పుడైనా మనం క్రౌడ్లో వెళ్తాం అనుకోండి, ఆ క్రౌడ్లో జరుగు లైక్ దిస్, మోమో సైడ్ వీ కాంట్ ఆస్క్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పొలైట్లీ ఇన్ రిక్వెస్టింగ్ మేనర్ ఇఫ్ యూ ఆస్క్ దిస్ సెంటెన్స్ విల్ బి గుడ్ అండి. వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ద వే. నాకు దారి ఇస్తానండి అంటే ఆటోమేటికలీ విల్ బి రెడీ టు గివ్. వై? బికాస్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ పొలైట్ మేనర్. దెన్ ద పర్సన్ or oppositor, he will be ready to give and take only. When we give respect, automatically we can get it back. Isn't it? Give respect and take respect. What probably is there. So in the same way, when we give the respect, when we express our feelings in polite manner, then automatically we can get that response also in polite way. Okay, Rani? So చూడండి, would you please give me the way? ఏమండి కొంచెం దారిస్తారా అండి? Automatically you can get it. Would you please షో మీ ద వే టు స్కూల్. కుడ్ యూ ప్లీజ్. స్ట్రేంజర్ నిలబడి ఉంటారండి, మనకు తెలియదు స్కూల్ దారి. అలాంటప్పుడు మనము ఒక వ్యక్తిని అడుగుతున్నాం, ఒక వ్యక్తిని కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు స్కూల్, వే టు పోస్ట్ ఆఫీస్, వే టు బ్యాక్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్లేస్. బట్ దిస్ ఇస్ ద వే టు ఎక్స్ప్రెస్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ పొలైట్ మేనర్. మనం ఒక దారిని కానీ ఏదైనా అడగాలనుకుంటున్నాం, ఇట్లా కూడా చెప్పండి. కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు రైల్వే స్టేషన్. కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు బస్ స్టాప్. కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ఆర్ అన్నుస్ హోమ్. లైక్ దిస్ వీ కెన్ ఆస్క్. ఓకేనండి, థ్యాంక్ యూ. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ ఫర్ 1 వీక్. ఏమండి నాకు 1 వీక్ కోసం కొంచెం డబ్బు అవసరం ఉంది, కుడ్ యూ ప్లీజ్ అంటే ఇంకా మనం మనస్ఫూర్తిగా మనము ఎదుటి వ్యక్తిని మనసును కరిగించి వాళ్ళ దగ్గర మనము ఏదైనా అర్చించాలి అని అనుకున్నప్పుడు వీ కెన్ ఆస్క్ లైక్ దిస్ అండి. కుడ్ యూ ప్లీజ్